రాష్ట్రంలో పంచాయతీలకు కొత్త కళ కొలువుదీరిన కొత్త పాలక మండళ్లు సందడిగా మారిన గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యుల ప్రమాణాలు పంచాయతీల్లో పేర్కొన్న సమస్యలు స్పెషల్ ఆఫీసర్లు పరిష్కరించలేదన్న జనం సీసీఎల్ఏ పరిశీలనలో ములుగు డిమాండ్స్ కొత్త జిల్లా కోసం గిరిజనం ఎదురుచూపులు జిల్లాలో జోరుగా వెలుగు క్రికెట్ సెలక్షన్స్ ఉత్సాహంగా పాల్గొంటున్న యువకులు డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కొత్త కల వచ్చింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు బాధ్యతలు తీసుకోవడంతో కొత్త పాలక మండళ్లు కొలువుదీరాయి. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణాలు చేశారు. తర్వాత మొదటి గ్రామ సభను నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువుదీరాయి. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారాలు చేశారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 12,732 గ్రామ పంచాయతీలుండగా 2,134 మంది సర్పంచ్లు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కొత్త సర్పంచ్లు వార్డు మెంబర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనా పార్టీల పరంగానే పోటీ పడ్డారు అభ్యర్థులు. అధికార టీఆర్ఎస్ మద్దతుదారులే 9,000కు పైగా గ్రామాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన నాయకులు 2,300 స్థానాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు కూడా పల్లెపూరులో సత్తా చాటారు. కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టడంతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడిన తండాలు గూడెల్లోనూ పండగ వాతావరణం కనిపిస్తోంది. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 11 గ్రామ పంచాయతీలు 692 వార్డులకు త్వరలోనే పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లకు సోమవారం నుండి శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై వారికి అవగాహన కల్పిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి గ్రామ పంచాయతీకి అంతా మహిళలే ఎన్నికయ్యారు. సర్పంచ్తో పాటు గ్రామంలోని 8 వార్డుల్లో 8 మంది మహిళలు సభ్యులుగా గెలిచారు. ఇవాళ వాళ్ళంతా ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ కూడా జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. 8 వార్డుల్లో అందరూ తమ భార్యల్ని బరిలో నిలిపారు. 2 వార్డులకి 2 పురుషులు పోటీపడ్డా ఓడిపోయారు. దాంతో 8 వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ కూడా మహిళే ఎన్నికయ్యారు. ఇక ఊరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు సర్పంచ్ సుధారాణి. 6 నెలలుగా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగిన పంచాయతీల్లో సమస్యలు పేరుకుపోయాయి. దీంతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. కొత్త వాళ్లైనా తమ సమస్యలు పరిష్కరిస్తారేమోనని జనం ఆశగా చూస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని గ్రామాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. చెత్త చెదారం, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం, తాగునీటి సమస్యలతో జనం ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన రామగోవిందపురం పంచాయతీలో వేసిన రోడ్డులో కనీస నాణ్యత పాటించలేదు. దీంతో ఇది మట్టి రోడ్డులా మారింది. కొన్ని డ్రైనేజీలు కూలిపోయి వరద నీరు వెళ్లడం లేదు. కిష్టాపురం పంచాయతీలో కూడా ఇదే పరిస్థితి. మాది బేత్పల్లి పంచాయతీ నుంచి కొత్తగా పంచాయతీ విడిపోయిన కాడి నుంచి 6 నెలలు అధికారంలో ఉన్నా మా ఊరికి ఏం చేయలేదండి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇట్లా మొత్తం రోడ్ల వ్యవస్థ కానీ అంతా అధ్వానంగా ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒక్క వీధి లైట్లు మట్టుకి వేసారండి. వీధి లైట్లు వేసారు. డ్రైనేజీ వల్ల బాగా దోమలు, పిల్లలకి ఇబ్బంది, బాగా చెత్త చెదారం అంతా పేరుకు చాలా ఇబ్బందిగా ఉందండి. కొత్తగా సర్పంచ్ ఎన్నికయ్యారు కానీ ఇప్పుడు వరకు అయితే ఇంకేం లేదండి. అధికారంలోకి వచ్చాక మొత్తం చూస్తా నేను చేస్తానన్నారు. ఏకగ్రీవం అయిందండి. మాది సర్పంచ్ గారు చేస్తామన్నారు. మేము కూడా చేస్తారని ఏకగ్రీవం చేసామండి. గంగాపురం పంచాయతీలోని ప్రకాష్ నగర్ కాలనీలో డ్రైనేజీలు చెత్తా చెదారం మట్టితో కూడుకుపోయాయి. ఎస్సీ ఎస్టీ కాలనీ, గట్టు బజార్లో సీసీ రోడ్లు వేయాలని
జనం ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. బేతుపల్లిలో వారానికోసారి కూడా చెత్త సిబ్బంది రావట్లేదంటున్నారు జనం. దీంతో రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. వర్షం పడితే వరద నీరు ఇళ్లలోకి వస్తోందని, రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయని చెబుతున్నారు. తాళ్లమడ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి డ్రైనేజీల పూడిక తీయలేదంటున్నారు. కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేసినా డ్రైనేజీలు కట్టలేదంటున్నారు. డ్రైనేజీలు లేవు, ఒక రోడ్డు లేదు, ఒక లైటు లేదు, చీకటిగా బాగా అసలు గలీజ్గా ఉంటుందండి. మాకు చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా హాస్పిటల్లో ఉంటున్నారండి. ఇప్పుడు వారం రోజులు బట్టి హాస్పిటల్లో తిరుగుతున్నాం మేము. బాగా అలర్జీ ఎక్కువైపోయి పిల్లలకి దురద వచ్చేసి జ్వరాలు తగులుతున్నాయి, పెద్దవాళ్ళకి కూడా జ్వరాలేనండి. ఇట్లానని ఎవరికన్నా చెప్పినా చూస్తాంలే అంటున్నారు కానీ ఎవరూ రావట్లే. ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంటానా, ట్రాన్స్ఫార్మర్ వల్ల లైట్లు పేలిపోవటం, ఎవరో వేయట్లేదు కూడా. ఏంటి పౌడర్ కొట్టేది కూడా ఆ మూల మీద అంగన్వాడీ బడిదాకా వస్తున్నారండి, ఆ నుంచి కూడా పౌడర్ అట్టే కొడతారు. రోడ్ల మీద చెత్తపోయటం, చక్కగా బాగా దోమలు ఫుల్గా, అసలు నీళ్ళు ఎట్టుకుపోవండి. డ్రైనేజ్ మంచి గలీజీ అండి. కొత్త పంచాయతీ వచ్చినాక మరి ఇంకెళ్ళి ఏమైనా చేస్తారో లేదో తెలియదండి. పాత పంచాయతీ అప్పుడు మట్టుకు ఆ వీధి లైట్లు మట్టుకు ఒకసారి వేసారు సార్, మళ్ళీ ఇంకా దాన్ని పట్టించుకున్న ఎవరు లేరు. ఈ పంచాయతీ పోయిన పంచాయతీ అప్పుడు ఒకసారి మట్టి తోలేరు సార్. రోడ్లకు కూడా ఎట్నే గోతులుగా నీళ్ళు నిలవటం, రోడ్డు మీదే నీళ్ళు నిలుతాయి. ఎవరో చూడటం పట్టించుకోవటం ఏం లేదు సార్. కొత్త పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఏమైనా పట్టించుకొని చేస్తారేమో తెలియదు కానీ మళ్ళీ కదండి వచ్చింది. రేజర్ల, కిష్టాపురం గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. సింగరేణి ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లలో కూడా నీళ్లు అంతరించిపోతున్నాయి. దీంతో తాగునీటి కోసం జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి నుంచి నిధులు విడుదలైనా రాజకీయ కారణాలతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. రేజర్లలో వ్యవసాయ బోర్ల నుంచి పంచాయతీ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా అవి ఎటూ సరిపోవడం లేదంటున్నారు జనం. రామగోవిందపురం, తాళ్లమడ, గౌరీగూడెం, కొత్తూరు, రేళ్లపాడు పంచాయతీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఇవి కొనసాగాయి. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కరువైంది. మా బాబుకి దోమల వల్ల ఈ వాటర్ డ్రైనేజ్లో నీళ్లు మట్టి వల్ల బూడిపోయి ఇట్ల వల్ల ఈ చెట్లు కొద్దిగా ఎక్స్ట్రా పెరిగేసి దోమలు ఎక్కువయ్యి బాగా ఇన్ఫెక్షన్ పిల్లలకి మాకు ఫ్యామిలీకి వరకు వచ్చేసింది. కనీసం వారం రోజులు అవుతుంది. జ్వరము పలానా దోమలు ఎక్కువయ్యి నీళ్ళు ఉండటం వల్ల ఇలా వచ్చిందమ్మా, మీ డ్రైనేజీలు నీళ్ళు వెళ్తున్నాయి అంటే లేదండి బూడిపోయినాయి, అందువల్ల మీకు దోమలు ఎక్కువయ్యి ఇన్ఫెక్షన్ వచ్చింది అలా అని చెప్పారు. కనీసం లైట్ పోయి 10 రోజుల దాకా అవుతుంది. చెప్తూనే ఉన్నారు, కల్పిస్తే వస్తుంది అంటున్నారు, ఎవరు మరి వచ్చి చూడట్లేదు, కట్టలేదు. 10 సంవత్సరాల నుంచి మురికి కాలువ డ్రైనేజీలు కడతామని కట్టట్లేదు. ఎప్పుడు లోనికి వస్తున్నాయి, రోజు గొడవలు, హాస్పిటల్కి పోవటం, అది ఇది దోమలకి ఆటికి తట్టుకోలేకపోతున్నాం. డ్రైనేజీలు కట్టాలి సార్. మాకు అవకాశాలు ఉంటే ఏదన్నా సంతకాలు పెట్టాలన్నా కానీ ప్రెసిడెంట్ గారు మాకు కొద్దిగా ఉపయోగపడేది కూడా చూసుకోవాలి. మళ్ళా రావాలంటే అవకాశాలు రావుగా. కోర్టులకు వచ్చినప్పుడు వాళ్ళు చేస్తాం అంటున్నారు, చేయలేకపోతున్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెబుతున్నారు కొత్త సర్పంచులు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, చెత్త తొలగింపు, సీసీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడతామంటున్నారు. రేజర్ల గ్రామ పంచాయతీ నుంచి మా కొత్తూరు గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఇక్కడ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. గతంలో ఏ అభివృద్ధి అయితే జరిగిందో నాకు తెలియదు కానీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ నీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, చెత్త నిర్మూలన వంటి మీద శ్రద్ధ తీసుకుంటూ ఈ కొత్తూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారు. కొత్త పంచాయతీల సర్పంచ్ల పాలనలో ఊళ్లు బాగుపడతాయని ఆశిస్తున్నారు స్థానికులు. రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువుదీరాయి. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల ప్రమాణాలతో గ్రామాల్లో సందడి కనిపించింది. ప్రమాణ స్వీకారాల తర్వాత మొదటి సమావేశం నిర్వహించాయి పాలక మండళ్లు. ఇక గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఫోకస్ చేశాయి. సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో సందడి కనిపించింది. నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్తో ప్రమాణం చేయించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి. గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. కొమ్రంభీం జిల్లాలో మొత్తం 381 మంది సర్పంచులు ప్రమాణం చేశారు. బెజ్జూర్ మండలం కుకుడ పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ సర్పంచ్ ప్రమాణాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి కార్యక్రమాలకు ఎటువంటి అవినీతి లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా మరి ఏదైతే కొత్త చట్టం ప్రకారము ఏ శాసనం ద్వారా మరి ఏ విధమైనటువంటి మనకు హక్కులు మరి కార్యక్రమాలను బాధ్యతలను అవన్నీ కూడా నెరవేర్చి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఏ సమస్య ఉన్నా దానికి నా వద్దగా నేను కృషి చేస్తానని చెప్పి గ్రామ నివాసుడిగా నేను అందరికీ చేస్తున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంచాయతీ ప్రమాణాలు సంబరంగా జరిగాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు అధికారులు.
రఘునాథపాలెం, జీకే బంజారా పంచాయతీల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టాలన్నారు నేతలు. అటు కొత్తగూడెం జిల్లాలోని 479 పంచాయతీల్లో సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. అశ్వారావుపేటలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణాలు చేశారు. ఎన్నికైన సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చిందో ఆ కొత్త పంచాయతీరాజ్ చట్టం పుణ్యమా అని చెప్పి రేపటి నుంచి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీల పరిపాలన మరింత మెరుగ్గా ఉండబోతా ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణాలతో పంచాయతీల్లో సందడి వాతావరణం కనిపించింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు ప్రత్యేక అధికారులు. జగిత్యాల జిల్లాలో కొత్త పాలకవర్గం ప్రమాణాల తర్వాత మొదటి గ్రామ సభల్ని నిర్వహించి సమస్యల్ని తెలుసుకున్నారు సర్పంచులు. అందరము వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్, ప్రజల సహాయ సహకారాలతో వాళ్ళ సూచన మేరకు వారు యువకుల యొక్క ఆలోచన విధానాన్ని మేము అందరినీ కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మేము ఈ గ్రామ అభివృద్ధికై నిరంతరము పాటుపడుతూ మా బాధ్యత నిర్వర్తిస్తాము. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ప్రమాణాలు జోరుగా సాగాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ సుందరగిరి స్రవంతి, వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొమురవెల్లి, దుబ్బాక, గజ్వేల్ మండలాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులతో ప్రమాణాలు చేయించారు ప్రత్యేక అధికారులు. రోడ్లు కానీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి, ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఒక్కటి మేము దాన్ని చేయడానికి కృషి చేస్తాము. మా ఆయనను ఎంపీటీసీగా గెలిపించి 5 ఏళ్ళు మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇంకోసారి మళ్ళీ నాకు సర్పంచ్గా గెలిపించి ఇంకో 5 ఏళ్ళు మీకు సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణాలతో పండుగ వాతావరణం కనిపించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ పంచాయతీ ప్రమాణంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ సర్కార్ గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉందని, కొత్తగా ఎన్నికైన పాలక మండళ్లు గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మునగాల మండలం కోదండ రామాపురం సర్పంచ్గా దేవరకొండ రమేష్, ఉప సర్పంచ్గా కృష్ణారెడ్డి, ఇతర వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం తర్వాత వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. చిట్యాల మండలం వనిపాలకలలో సర్పంచ్గా మేడి లింగమ్మ, ఉప సర్పంచ్గా సతీష్ ప్రమాణం చేశారు. ప్రజలందరూ కూడా సహకరించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి పాలక వర్గానికి సహకరించడంతో పాటు పాలక వర్గంలో సభ్యులై ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకందరికీ అందుబాటులో ఉండి మమేకమై గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కోదాడ శాసనసభ్యుడిగా కోరుతున్నాను. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పంచాయతీ ప్రమాణాలు జోరుగా జరిగాయి. మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్, బిజనపల్లి, తిమ్మాజీపేట, తెలకపల్లి, తాండూరు మండలాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణాలు చేశారు. గ్రామ పంచాయతీల ఆవరణలో టెంట్లు వేసి గెలిచిన వారిని సన్మానించారు జనం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పంచాయతీల్లో ప్రమాణ స్వీకారాల తర్వాత సంబరాలు చేసుకున్నారు నేతలు. కొత్తగా ఎన్నికైన పాలక వర్గాలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు సర్పంచులు, వార్డు సభ్యులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి విజయం అందించిన ప్రజలకు రుణపడి ఉంటామన్నారు ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు పాలక మండలి సభ్యులు.
భావితరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా కాజీపేట బాల వికాస ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి కోసం పాటుపడేలా చేసింది స్వచ్ఛంద సంస్థలేనన్నారు ఎర్రబెల్లి. పొదుపుతోనే ఆర్థిక ప్రగతి సాధించవచ్చన్నారు. ఇక ప్రభుత్వాలకు ధీటుగా బాల వికాస సంస్థ సేవలు చేయడం అభినందనీయమన్నారు. నెంబర్ 1 మళ్ళీ నా తర్వాతనే అందరు ప్రజలకు ఎట్లా సేవ చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్నా. ఏం చేసినాం అనేది కాదు, బతికుండి మన 10 మందికి ఏం సేవ చేసినాం అనేది ప్రతి ఒక్క మన సేవాభావం మనకక్కర రాకపోవచ్చు, మన పిల్లలకు అక్కడికి వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి మీరు. మహిళలకు ఒక విలువ గౌరవం పెరిగిందంటే అది తెలుగు ప్రజలల్లో ఇదే కాదు, ఆ డాక్టర్ అభివృద్ధితోటి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఈ రోజు మహిళలకు ఒక గౌరవం వచ్చింది. ఎన్నడో ఏళ్ల కింద చెరువు మొత్తం పూడికపోయినాయి, రైతులను ఇన్వాల్వ్ చేసి ఇట్లా పూడికలు తీస్తున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఐలోనికి వచ్చి ఈ పూడిక విధానం చూసి ఆ చెరువుల పూడికలు కూడా మొదలు పెట్టిందని కూడా ఈ సందర్భంగా మీకు ఇలా రాజకీయాలలో సక్సెస్ అయిందంటే వాళ్ళు చేసే మంచి పనులు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ములుగు జిల్లాకు ఇచ్చిన నోటిఫికేషన్ గడువు ముగిసింది. కొత్త జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జిల్లా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందోనని ఆదివాసీలు, గిరిజనులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ములుగు జిల్లా ప్రకటిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6వ జిల్లా ఏర్పడుతుంది. చిన్న జిల్లాలతో పరిపాలన ఈజీగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్నే 5 జిల్లాలుగా విభజించింది. ఇప్పుడు ములుగు జిల్లాతో 6వది ఏర్పడనుంది. కొత్తగా ఏర్పడబోయే ములుగు జిల్లాలో జనాభా 2.98 లక్షలు మాత్రమే. కుటుంబాల పరంగా చూస్తే ములుగులో 75,600 కుటుంబాలు మాత్రమే ఉన్నాయని రెవెన్యూ లెక్కలు చెబుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లా ఏర్పడితే రాష్ట్రంలోనే ములుగు, భూపాలపల్లి చిన్న జిల్లాలుగా రికార్డులోకి ఎక్కనున్నాయి. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే చిన్న జిల్లాలతోనే సాధ్యమని చెబుతోంది ప్రభుత్వం. ఆదివాసీలు, గిరిజనులున్న ములుగును జిల్లాగా చేయడంతో ఆ ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు స్థానికులు. ములుగు, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడుతో పాటు కొత్తగా మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 10 మండలాలతో ములుగు జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. నెల రోజుల్లో 180 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారని అధికారులు చెబుతున్నారు. జిల్లా ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొత్తగూడ, గంగాపురం మండలాలను ములుగు జిల్లాలో కలపాలని అధికారులకు విన్నపాలు అందాయి. ఈ 2 మండలాలు ములుగు నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి. ఏజెన్సీ గ్రామాలు కావడంతో ఏటూరు నాగారం ఐటీడీఏ కూడా ములుగు జిల్లాలోనే ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఆ 2 మండలాలు ములుగు జిల్లాలోనే కలపాలని కోరుతున్నారు స్థానికులు. నెల రోజులుగా తీసుకున్న దరఖాస్తులను కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించనున్నారు. ములుగు జిల్లా ఏర్పాటుపై వచ్చిన పూర్తి నివేదికలు, అభిప్రాయాలను హైదరాబాద్లోని సీసీఎల్ఏకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు. నివేదికల ఆధారంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపై చర్చిస్తారని, ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ములుగును జిల్లాగా చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే కొత్త జిల్లాను ఎప్పుడు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లాలో వెలుగు దినపత్రిక క్రికెట్ టోర్నీ సెలక్షన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇవాళ సెలక్షన్స్ నిర్వహించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన సెలక్షన్స్ కు దాదాపు 60 మంది యువకులు హాజరయ్యారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు నిర్వాహకులు. సూర్యాపేటలో వెలుగు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సెలక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఎస్వీ కాలేజీ గ్రౌండ్లో మొదలైన సెలక్షన్స్ కు కోదాడ, సూర్యాపేట్, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. టీఆర్ఎస్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్, ఎస్వీ కాలేజీ ప్రిన్సిపల్ రవీంద్రాచారి, వెలుగు ట్రోఫీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నాయని శ్రీనివాస్ సెలక్షన్స్ లో పాల్గొన్నారు. ఇక గ్రామీణ స్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు వెలుగు చేస్తున్న కృషిని అభినందించారు. ప్రజలు ఏ విధంగా అయితే స్వీకరించారో అదేవిధంగా వెలుగు పత్రికను కూడా
అదే పద్ధతి మళ్ళీ స్వీకరిస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ఉన్నటువంటి క్రీడాకారులని గుర్తించి వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీసి వారిని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా వాళ్ళని ముందుకు పోవాలని చెప్పేసి ఒక ప్రోత్సాహ కార్యక్రమం తీసుకున్నారు. అందుకే ఈనాడు 119 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా వెలుగు పత్రిక జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొని మనకున్నట్టు సత్తా చాటే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఎందుకంటే మనిషికి ఎప్పుడైనా సరే అవకాశం వస్తుంది, మీకున్నటువంటి నైపుణ్యతను చూయించుకోవాలని చెప్పేసి ఈ V6 అదేవిధంగా వెలుగు ట్రోఫీ ఏదైతే ఉన్నదో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు గ్రామీణ క్రీడాకారులను గుర్తించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ. నా పేరు రాజేంద్ర, హుజూర్నగర్ నుంచి వచ్చాను. V6 న్యూస్ వెలుగు పత్రిక నుంచి ఈ టోర్నమెంట్ పెట్టినారు. ఇది ఎంతోమంది క్రీడాకారుని గుర్తింపు తీసుకొస్తుంది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. అంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలని చిన్న అవకాశం ఇది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు V6 న్యూస్ అని వెలుగు న్యూస్కి కృతజ్ఞతలు చెప్తున్నాం. వరంగల్ జిల్లాలో వెలుగు T20 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రెండో రోజు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు వరంగల్ తూర్పు, వర్ధన్నపేట టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరంగల్ తూర్పు టీం నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. 127 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన వర్ధన్నపేట జట్టు చివరి వరకు పోరాడి ఓడింది. 60 పరుగులతో కీలకంగా నిలిచిన శివకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొదటి రోజు మ్యాచ్పై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికితీసేందుకు V6 వెలుగు సంయుక్తంగా చేపట్టిన T20 క్రికెట్ టోర్నమెంట్స్ వరంగల్ 2 రోజుల పాటు మొదటి దశ పూర్తయింది. ఇందులో వరంగల్ తూర్పు నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో కూడా హోరాహోరీగా పోరాడి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు ఆనందోత్సవాల మీద ఉంది. ఈ జట్టుకు చూడొచ్చు, దాదాపుగా క్రీడాకారులందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి, అంటే ఇందులో ఒకరికొకరు కూడా పరిచయం లేదు, కేవలం సెలక్షన్స్ లోనే వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి ఈ పోటీలలో పాల్గొన్నారు. ప్రస్తుతం శివ ఈ టోర్నమెంట్ లో ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఈ రోజు నిలిచారు. ఎట్లా ఉంది ఈ టోర్నమెంట్స్, ఎట్లా జరుగుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ దిస్ కండక్ట్ టోర్నమెంట్. చాలా బాగుంది. గ్రామీణ క్రీడాకారులకు ఛాన్స్ ఇచ్చినందుకు ఎవరి టీం అనేది అంటే వాళ్ళ టాలెంట్ అనేది బయటపడ్డది. దీనివల్ల థ్యాంక్స్ ఫర్ వెలుగు V6. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? మీ డ్రెస్ గానీ మీకు V6 ను వెలుగు అందించింది కదా, ఈ డ్రెస్ కోడ్ గానీ ఇదంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? కలర్ఫుల్ ఉందా? కలర్ఫుల్ ఉంది. గ్రౌండ్ లో ఫస్ట్ టైం ఇలాంటి టోర్నమెంట్ పెట్టినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డ్రెస్సెస్ ఇచ్చి ఇలా అన్ని కండక్ట్ చేస్తారని. సో థ్యాంక్ యూ V6. మీ పేరు, ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు ధీరజ్ కుమార్ అండి. ఎట్లా ఉంది క్రికెట్ మ్యాచ్, ఎట్లా జరుగుతున్నాయి? చాలా బాగా ఆనందంగా అనిపించింది ఆడుతుంటే. అంటే ఇలాంటి టోర్నమెంట్స్ ఆడడం నాకు కూడా ఫస్ట్ టైం. కొంచెం జాయ్ఫుల్ గా అనిపించింది, కొత్తగా అందరికి ఛాన్స్ వచ్చినట్టు విలేజ్. డ్రెస్ బాగుంది, వైట్ బాల్ తోని ఆడుతున్నాం కదా, బాగున్నది టోర్నమెంట్, బాగా సక్సెస్ఫుల్ గా కనబడుతుంది మాకు. ఇన్షాల్లా మేము కూడా అక్కడ బయట పోయినాక మేము కూడా ఫైనల్ గెలవాలని మేము చేస్తున్నాం అంతే. చాలా మంచిగా జరిగింది. ఈ ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి టోర్నమెంట్ ఇలా ఇక్కడ కండక్ట్ చేసినందుకు చాలా అందరికి అవకాశం దొరికింది. ఇలాంటి ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో 12 టీమ్స్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు 3 టీంలకు సంబంధించినటువంటి మ్యాచ్లు పూర్తయ్యాయి. అయితే ఈ టీమ్స్ సెలక్షన్స్ దగ్గర నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్న చాగంటి శ్రీనివాస్, క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా సెక్రటరీ, ఆయన కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎట్లా ఉంది టోర్నమెంట్స్, V6 వెలుగు నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ కు మీ సహకారం కూడా అందిస్తున్నారు. థ్యాంక్స్. ఫస్ట్ ఆల్ ఎట్లా జరుగుతున్నాయి అనిపిస్తుంది? ఈ ఫస్ట్ ఈవెంట్ ఏది సీ పూల్ అన్నట్టు, ఇది సీ పూల్ వరంగల్ తూర్పు మరియు వద్దనపేట మరియు నర్సంపేట 20 ఓవర్స్ వరకు ప్రతి ప్లేయరు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని ఉత్కంఠ అనేది ఈ క్రీడాభిమానులను చాలా టెన్షన్ లో పెట్టి వాళ్ళ ప్రతిభను కనబర్చారు. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశం వెలుగు V6 వాళ్ళు ఇచ్చినందుకు. ఎందుకంటే ఇప్పుడే చూశారు మీరు, డిఫరెంట్ ప్లేసెస్ నుండి చాలా చిన్న ఏజ్ కు పిల్లలు కూడా ఆడినామని సంతోషంగా ఉన్నారు. ఎందుకంటూ ఇలాంటి అవకాశాలు, ఎందుకంటే రెడ్ బాల్ వైట్ డ్రెస్ లో క్రికెట్ ఉండేది IPL మోడల్లో. ఎందుకంటే IPL లో కలర్ డ్రెస్ మరియు వైట్ బాల్ తో ఆడతారు. అదే విధంగా V6 నిర్వహించినందుకు
V6 పక్షాన ఇంత స్పందన ఉన్నందుకు మరియు క్రీడాకారులు చాలా మంది ఇంతటి చక్కటి అవకాశాన్ని వినియోగించి మరియు ఈ ప్లేయర్లు ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆడతామా స్టేట్ ఆడతామా తెలియదు, కానీ మా దగ్గర ఆట ఉంది అని ప్రూవ్ చేయడానికి ఒక చక్కటి వేదికను చూపించింది V6 వెలుగులో లేని క్రీడాకారులకు వెలుగునిచ్చిన వెలుగు పేపర్ కు మా పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది క్రికెట్ టోర్నమెంట్స్ ఎట్లా జరిగినాయి 3 రోజులు, మీకు ఎలా అనిపించింది? ఇక్కడ చూస్తే ప్లేయర్స్ కూడా బాల్ టు బాల్ నెక్ అన్నట్టుగానే నడిచింది కదా. మీరు చాలా క్రికెట్ సంబంధించినటువంటి పోటీలు కూడా చూసుంటారు, వాటికి వీటికి ఏం తేడా అనిపిస్తుంది? ముందుగా వెలుగు వారికి నేను చాలా థ్యాంక్ఫుల్ గా వేస్తాను. నాకు కామెంటరీగా అవకాశం ఇచ్చినందుకు మా శాగంటి శ్రీనివాస్ గారు అక్కడ వాళ్ళ దగ్గరికి పోతే అయిపోతుంది అని చెప్పి ఆ విధంగా నాకు చెప్తే అవకాశం. కలర్ఫుల్ యూనిఫామ్స్ అయితే కానీ ఎవరు చేయరు ఇటువంటి విధంగా కలర్ఫుల్ ఇట్లా గ్రౌండ్ లో చూస్తే ఒక ఐపీఎల్ తరహాలో అదే విధంగా ఇక్కడ మా సికేఎం కాలేజ్ గ్రౌండ్ లో జరిగినందుకు చిన్న చిన్న పిల్లలు వేరే ప్రదేశాల నుంచి వచ్చి అసలు వాళ్ళకి అవకాశం దొరకపోయేది అన్ని టోర్నమెంట్ లో. ఇటువంటి వెలుగు చేపట్టి ఇటువంటి చిన్న చిన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇలాగే అవకాశం ఇచ్చిన వెలుగు డిపార్ట్మెంట్స్ మరియు V6 డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే నాకు అవకాశం కాదు, నాతో పాటు ఇంకా 8 కుటుంబాలకు కూడా అవకాశం ఇచ్చారు. గ్రౌండ్ స్పెన్స్ కానీ అటువంటివండి, కామెంటరీ కానీ, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఇటువంటి టోర్నమెంట్స్ ఈవెంట్ చేస్తానంటే పిల్లల ఉద్దేశంలో చాలా అసలు ఆడని వాళ్ళు కూడా మాకు కూడా అవకాశం వచ్చింది. వెలుగు ద్వారా మేము కూడా ఆడాం. వాళ్ళు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళు వెలుగుకి ఈ విధంగా వాళ్ళకు సహకరించినందుకు ఇది యువత తరపున యావత్ మన వరంగల్ జిల్లా తరపున కూడా వెలుగుకి నేను చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటాను. ఇటువంటి టోర్నమెంట్లు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇది కాకుండా మరికొన్ని క్రీడా అంశంలో కూడా మీరు ముందుకెళ్తే బాగుంటుంది. చాలా మంది క్రికెట్ ఒక పెద్ద గేమ్, దాంతో పాటు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి. వీటితో పాటు మిగతా క్రీడాకారులుగా సపోర్ట్ చేస్తూ కూడా బాగుంటుందని నా యొక్క సందేశం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం సీపూల్ కు సంబంధించిన దాంట్లో 3 జట్లు నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగిన వాటిల్లో వరంగల్ తూర్పు జట్టు విజయం సాధించింది. రేపు మహబూబాబాద్ లో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. ఆ విధంగా భూపాలపల్లి తర్వాత JNS గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ పోటీలు ఉత్కంఠగా జరగడం, తర్వాత డ్రెస్ కోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఇవన్నీ, తర్వాత తమ ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ సెలక్షన్స్ కు వచ్చినటువంటి క్రీడాకారులు చాలా మంది ఎంపిక కాబడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్స్ పట్ల మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి V6 వెలుగు సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్స్ సంబంధించినటువంటి సమాచారం. కెమెరామెన్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షురాలి పదవులకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత రాజీనామా చేశారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాల పదవులకు కూడా రాజీనామా చేశారు. ఈ లేఖలను ఆయా సంఘాల ప్రధాన కార్యదర్శులకు పంపానన్నారు కవిత. సార్వత్రిక ఎన్నికలు, పనిభారం వల్ల కార్మికులకు అందుబాటులో ఉండలేకపోతున్నానని, అందువల్లే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని కవిత తెలిపారు. ఇప్పుడు స్టేట్ రౌండ్ అప్ చూద్దాం. జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో జగిత్యాలలోని చిలుకవాడ నుంచి మోతి శివార్ల దాకా కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఇంటింటికి సోదాలు చేశారు. డాక్యుమెంట్స్ సరిగ్గా లేని 46 మోటార్ సైకిళ్లు, 4 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగానే ఈ సోదాలు చేశామన్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా జడ్జి ప్రియదర్శిని. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై జడ్జి ఆరా తీశారు. అక్కడే ఉన్న రిజిస్టర్లో సిబ్బంది అటెండెన్స్ పరిశీలించారు. కొంతకాలంగా రిమ్స్ ఆసుపత్రిపై ఆరోపణలతో జడ్జి స్పందించి ఆకస్మిక తనిఖీ చేపట్టినట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లా మందమరిలోని తహసీల్దార్ ఆఫీస్ దగ్గరలో 23 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులకు భూమి పూజ జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదలైన పేదలకు ఇల్లు నిర్మించేందుకు ఈ పథకం చేపట్టినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందంటున్నారు బీజేపీ నేతలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్తో పాటు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ దగ్గర ప్రధాని మోడీ ఫోటోకి పాలాభిషేకం చేశారు. రైతులకు స్వీట్స్ పంపిణీ చేశారు. రైతులకు పంట సాయం కింద 6,000 ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు.
నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డీమాన్లో శని త్రయోదశి వేడుకలు ఘనంగా జరిగాయి. నంది వడ్డీమాన్లోని జ్యేష్ఠదేవి సమేత శారద సప్త శనైశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాగర్ కర్నూలు జిల్లాతో పాటు మహబూబ్ నగర్, వనపర్తి, హైదరాబాద్ తో పాటు కర్ణాటక నుంచి వేల మంది తరలివచ్చారు. ఇక్కడ ప్రతి శనివారం శనిదేవుని దర్శించుకుని ఏలినాటి శని దోషాలను తొలగించుకుంటారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇకో పార్కును సిసిఎస్కే సిన్హా, మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, డిఎఫ్ఓ పద్మజారాణి ఫారెస్ట్ అధికారులు కలిసి పరిశీలించారు. 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 ఎకరాల అటవీ ప్రాంతంలో ఇకో పార్కును నిర్మిస్తున్నారు. దీంతో అడవి అభివృద్ధితో పాటు టూరిజం కేంద్రాలుగా వృద్ధి చెందుతాయన్నారు. జనగామ జిల్లాలో ఆర్టీఏ పోలీసులు వేధిస్తున్నారంటూ రెండో రోజు కూడా ఆటోల బంద్ కొనసాగుతోంది. ఆటోలపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఎత్తివేయాలని కోరుతున్నారు. ఇన్సూరెన్స్ 9,000 రూపాయలు చేశారని, అంత చెల్లించలేని పరిస్థితుల్లో ఆటో కార్మికులు ఉన్నారని అంటున్నారు. ఓవైపు ఆటోల బంద్, మరోవైపు ఆర్టీఏ పోలీసుల తనిఖీలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో టీఎన్జీఓఎస్ 2019 డైరీ క్యాలెండర్ను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీఎన్జీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన 4వ తరగతి ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఇండ్ల నిర్మాణాల్లో 4వ తరగతి ఉద్యోగుల కోసం 50% సాయం చేయాలని నేతలు కోరారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.